వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, అమృత కలశం కార్యక్రమంలో తీర్థయాత్ర వైభవ వివరణ రెండవ రోజు. మనం మొదటి రోజు తీర్థయాత్ర విధిని చెప్పుకున్నాం. ఎలా తీర్థయాత్ర చేయాలి, తీర్థయాత్ర చేస్తే కలిగే ఫలితం ఏమిటి, తీర్థయాత్రలో ఏమేమి ఆచరించాలో చెప్పుకున్నాం. ఇక రెండవది తీర్థయాత్రలు ఎవరెవరు చేశారు, ఏ ఏ స్థలములలో చేశారు. ఎందుకంటే మనం తీర్థయాత్రలు పాపాన్ని పోగొడతాయి అన్నాం, రోగాలను పోగొడతాయి అన్నాం, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అన్నాం, సంపదలు ఇస్తాయి అన్నాం, పుత్రులు కలుగుతారు అన్నాం. నిజంగా ఎవరైనా పొందారా? అన్ని కాకపోవచ్చు, కొన్నైనా కావాలి కదా. ఎవరెవరు పాపాలు పోగొట్టుకున్నారు, ఎవరెవరు సంతానాన్ని పొందారు, ఎవరెవరు వివాహం భార్యను పొందారు. తీర్థయాత్ర చేస్తే ఉత్తమమైన భార్య లభిస్తుంది. తీర్థయాత్ర చేస్తే అనేకమైన పాపాలు పోతాయి. తీర్థయాత్ర చేస్తే సంతానం కలుగుతుంది. తీర్థయాత్ర చేస్తే రోగాలు పోతాయి. ఇలా చెప్పాం. నిజంగా అలా చేసిన వారెవరైనా ఆ ఫలితాన్ని పొందారా అనే ప్రశ్న వస్తే మనకు ఇతిహాసాలలో, అంటే భారత రామాయణాలలో, అష్టాదశ పురాణాలలో తీర్థయాత్ర లేని పురాణం లేదు, తీర్థయాత్ర గురించి చెప్పని ఇతిహాసం లేదు. ప్రతి పురాణంలో తీర్థయాత్ర ఉంది. అంతేకాదు, కావ్యాల్లో ఒక తీర్థయాత్ర ఉంది. తీర్థయాత్ర ఉంటేనే మహాకావ్యం అన్నాడు. నాటకాల్లోనూ ఉంది. ఇలా కావ్యాల్లో, నాటకాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాలలో తీర్థయాత్ర వైభవం చెప్పబడి ఉంది. మనకు అందరికీ బాగా తెలిసిన కథ ఒకటి ఉంది. దక్ష ప్రజాపతి తన పుత్రికలలో 28 మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. నక్షత్రాల పేర్లే. అభిజిత్తుతో కలిపి 28. అందరికి 27 అనుకుంటాం, న్యాయంగా 28. అందరినీ వివాహం చేసుకున్నాడు. ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళు బాగుంటున్నారు, ఆయన బాగున్నాడు. అయితే చంద్రుడు ఒక తప్పు చేస్తున్నాడు. ఇంతమంది భార్యలలో రోహిణి అంటే చాలా ప్రేమ చూపాడు. ఆమె యందు మాత్రం ప్రేమ చూపి తక్కిన వారిని నిరాదరణ చేశాడు. వారు ఎంతగా ప్రయత్నించినా, ఎంతగా బోధించినా, ఎంతగా వాదించినా, చివరికి కలహించినా నా ఇష్టం అన్నాడు. ఇక వారికి వేరే మార్గం లేక తన తండ్రి గారి దక్షునికి చెప్పారు, ఇలా చేస్తున్నాడు మీ అల్లుడు. మేము అందరం భార్యలం కదా, అందరం సమానమే కదా, అందరినీ సమానంగా ఆదరించాలి కదా, భార్యగా ప్రతి భార్యను ప్రేమించాలి, వారితో సంతోషంగా ఉండాలి. కానీ మీ అల్లుడు అలా చేయడం లేదు, ఒక రోహిణితోటే ఉంటున్నాడు, ఆమె అంటేనే ప్రేమగా తిరుగుతున్నాడు, మమ్మలను పట్టించుకోవటం లేదు అని షికాయత్, కంప్లైంట్ అంటారు, కంప్లైంట్ చేశారు. దక్షుని కోపం వచ్చేసింది. అందరినీ వివాహం చేసుకొని పాణిగ్రహణం చేసి అలా చేసిన వాడవు, అందరినీ సమానంగా చూసుకోకుండా ఒక్కదాన్నే చూస్తావా, పక్షపాతంగా వ్యవహరించావు కాబట్టి నీకు క్షయవ్యాధి వస్తుంది అని శాపం పెట్టాడు. దక్ష ప్రజాపతి కదా, అతని శాపం వల్ల చంద్రుడు క్షయవ్యాధి సంక్రమించింది.
గతి ఏమిటి? ఎలా? అప్పుడు ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. అంటే ఎందుకు శ్రమపడతావో, తీర్థయాత్ర చేయి, నదులన్నీ స్నానం చేస్తుండో, ఏ క్షేత్రంలో ఏ తీర్థంలో స్నానం చేస్తే నీకు వ్యాధి ఎక్కడో చోట పోతుంది, ఫలానా చోట అని చెప్పను నేను, అన్నీ తిరుగు. ఎందుకంటే మనం ఎంత గొప్పవాళ్ళం అంటే ఎక్కడ చెప్తే అక్కడికే పోయి అక్కడ వాడికి పోము, అంతే కదా. పని కావాలండి, అవన్నీ మాకెందుకు? గుర్తుంచుకోవాలి, తీర్థయాత్రను స్వార్థంగా వాడుకోకూడదు. అవే వస్తాయి. పరమాత్మ సేవ, భగవంతుని కైంకర్యము అని చేస్తే మనకు సంపద వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, రోగాలు అన్నీ వస్తాయి. అన్నీ వద్దన్నా వస్తాయి, కానీ కోరితే స్వార్థం అవుతుంది. అందుకే చంద్రునిలో స్వార్థం ఉన్నా, రోగం పోవలసి ఉన్నా ఫలానా చోటికి పొమ్మని చెప్పలేదు. అన్ని క్షేత్రాలు తిరుగు. ఎక్కడ స్నానం చేస్తే నీకు రోగం పోతుందో నీకే తెలుస్తుంది, పోతుంది రోగం మాత్రం అని చెప్తే చంద్రుడు అలా తీర్థయాత్ర చేశాడు. అలా తిరిగి 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 చివరికి శ్రీరంగంకి వచ్చాడు. శ్రీరంగంలో ఒక పుష్కరిణి ఉంది. రంగనాథుని గుడికి, అమ్మవారి గుడికి మధ్యన, రంగనాథ గుడికి వెనక భాగంలో ఉంటుంది, అమ్మవారికి ముందు భాగంలో ఉంటుంది ఒక పుష్కరిణి, చాలా గొప్పది. అందులో స్నానం చేశాడు. పుష్కరిణిలో స్నానం చేసిన వెంటనే రోగం పోయింది, మామూలు వాడయ్యాడు. అందుకే ఈనాటికి ఆ పుష్కరిణికి పేరేమిటి? చంద్ర పుష్కరిణి అంటారు. అంటే చంద్రుడు స్నానం చేసి తన క్షయవ్యాధిని పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఒక రహస్యం గుర్తుంచుకోవాలి, కేవలం రోగం పోవడమే కాదు, మరేమిటి, పాపం కూడా పోయింది కదా. అదెలా అంటారా? రోగం ఎందుకు వచ్చిందండి? చంద్రుడికి క్షయవ్యాధి ఎందుకు వచ్చింది? తప్పు చేస్తేనే కదా. భార్యలందరినీ సమానంగా చూడవలసిన వాడు పక్షపాతం వహించి ఒక్క భార్యనే ప్రేమించటం పాపం కదా. పాపం చేస్తేనే దక్షునికి కోపం వచ్చింది, కోపం వస్తేనే శాపం పెట్టాడు. అవునా? అంటే చంద్రుని భార్యల తాపం దక్షునికి కోపం, అది చంద్రునికి పాపం. నదీ స్నానంతో ఈ మూడు పోయాయి కదా. అంటే పాపము పోయింది, రోగము పోయింది. చంద్రునికి బుద్ధి వచ్చి అప్పటి నుంచి అందరితో సమానంగా ఉంటున్నాడు. అంటే చంద్రుని భార్యలకు తాపం కూడా పోయింది, విరహతాపం అనుకోవచ్చు కదా. అంటే ఏమిటి? న్యాయముగా ఇద్దరూ తీర్థయాత్ర చేయాలి, భార్యాభర్తలు. ఒకవేళ కారణాంతరాల వల్ల ఇద్దరి కుదరకుండా ఒకరు చేసినా ఫలితం ఇద్దరికి వస్తుంది. భర్తకు చేత కాకుంటే భార్యకు వచ్చిన, భార్య చేత కాకుంటే భర్తకు వచ్చిన, అంటే అవకాశం వచ్చిన తీర్థయాత్ర చేయడానికి. భార్యకు వీలు లేదు, భర్త ఒక్కడు వెళుతాడు. భర్తకు వీలు లేదు, ఏదో గట్టిగా ఆరోగ్యం బాగలేదు, మరొకటి భార్య వెళుతుంది. ఫలితం మాత్రం ఇద్దరికి వస్తుంది. న్యాయముగా ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరే ఆచరించాలి. కానీ ఎమర్జెన్సీ అంటాం కదా, అగతిక గతి తప్పదు. భార్యకి ఆరోగ్యం బాగలేదు, భర్త ఒక్కడే వెళుతాడు. భర్తకి ఆరోగ్యం బాగలేదు, భార్య ఒక్కటే వెళుతుంది కదా. అందువల్ల చంద్రుడు తీర్థయాత్రలు చేసినా, మరి పుష్కరిణి స్నానం చేసినా చంద్రుడికి రోగము పోయింది, రోగ కారణమైన తాపము పోయింది, అంటే శాపము పోయింది, అంటే పాపము పోయింది. రోగం పోయింది, పాపం పోయింది, శాపం పోయింది. అలాగే చంద్రుని భార్యలకు విరహతాపం పోయింది, అంటే భర్తృ సమాగమం లభించింది. కాబట్టి ఈ తార్కాణం మనకు ఎంత గొప్ప తార్కాణం అండి, చూచారు కదా ఎంత గొప్ప తార్కాణము. తీర్థయాత్రల వల్ల రోగాలు తొలగుతాయి.
దీనికే మరొక ఇతిహాసం కూడా ఉంది. ఒక మహర్షి ఉన్నాడు, కౌశికుడు అనేటువంటి మహానుభావుడు, చాలా గొప్పవాడు. అతనికి భార్య నర్మద అంటాం. తను ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆమెకు. నర్మద ప్రసిద్ధమైన పేరు. భర్త కౌశికుడు తపస్సు చేస్తున్నాడు, మంచివాడే, అన్ని బాగానే ఉన్నాయి, వేద సంపన్నుడు. కానీ ఎంతటి వాడినైనా కృంగదీసేవి, చెడగొట్టేవి, పతనం చేసేవి రెండు. ఒకటి కామము, మరొకటి క్రోధము కదా చెప్పాడు స్వామి గీతలో. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మ విద్యేనమిహ వైరిణం అని. మనకిద్దరు శత్రువులు ఉన్నారు. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవుడికి ఇద్దరు శత్రువులు. ఒకటి కామం, మరొకటి కోపం. కోరికను జయించాలి, కోపాన్ని జయించిన వాడే మానవుడు. జయించలేరు. కోరికకు బాగా ఆకలిట. ఎంత తిన్నా ఆకలి తీరదు. అన్నం తింటే తీరుతుంది, కోరిక తీరదు. ఎంత అనుభవించినా కోరిక చల్లారదు. ఎంతమందిని చంపినా కోపము చల్లారదు. ఈ రెండు శత్రువులు. ఎంత గొప్ప పండితుడు కూడా వాటికి దాసుడే అవుతాడు, ఏదో ఒకదానికి. అలాగే ఈ కవులైనటువంటి మహానుభావుడు కూడా ఎంత గొప్పవాడంటే అన్నీ బాగున్నాయి. అతనికి కామ వ్యామోహం బాగా ఉంది. స్త్రీలను అనుభవించాలనే కోరిక విపరీతంగా ఉంది. దాంతో వేశ్యాలోలుడయ్యాడు. భార్య ఉంది. భార్యతో ఉంటూ కూడా భార్యను కాదని ఆమెను బాధ పెడుతూ వేశ్య సంపర్కంతో బతుకుతున్నాడు. అలా వేశ్యలతోటి తిరిగినందువల్ల, చాలా కాలం చాలా మంత్రులతో వ్యవహరించినందువల్ల అతనికి కుష్ఠవ్యాధి వచ్చింది. తప్పదు, వేరే మార్గం లేదు. ఆ కుష్ఠవ్యాధి వస్తే పాపం భార్య ఏదో పరిచర్యలు సేవ చేస్తూ ఉంది. గమనించండి, శరీరం, యవ్వనం, బలం ఇవన్నీ బాగా ఉన్నప్పుడు ఇతర స్త్రీలు కావాలి కదా. ఆరోగ్యం చెడిపోయి రోగగ్రస్తులైతే వాళ్ళెవరు చేయరు, భార్యే చేయాలి. ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే పరస్త్రీ వ్యామోహం తొలగిపోతుంది. బలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సంపదతో ఉన్నప్పుడు ఇతర స్త్రీలు కావాలా? అవన్నీ పోయినప్పుడు ఎవరు చేస్తారు? వాళ్ళు చేస్తారా? భార్య చేయాలి. అందుకే భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహం మహాపాపము. కూడా పనిచేశాడు పాపం. ఆమె భార్య మహాపతివ్రత, ఉత్తమురాలు, ఏమనలేకపోయింది. తిరిగాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. కుష్ఠవ్యాధి భరించరాని వ్యాధి. అయినా ఆమె పాపం సేవ చేస్తూనే ఉంది. ఒళ్ళంతా పుండు పడిపోయింది. ఏళ్ళు కొన్ని పోతున్నాయి, కాళ్ళు కొన్ని పోతున్నాయి, చర్మంలో కొంత పోతుంది. మహాభయంకరం కుష్ఠవ్యాధి. ఆ రోజుల్లో ఇంతటి వైద్య సౌకర్యాలు లేవు. కుష్ఠవ్యాధిలో ఉండి కూడా అతను వేశ్య కావాలి అన్నాడు. ఒక వేశ్యకు వెళుతుంటే ఆమె కావాలి నాకు అన్నాడు. జాగ్రత్తగా వినండి. భార్య అయ్యో భర్త కోరాడు కదా అని రాత్రిపూట కావడిలో అతన్ని కూర్చోబెట్టుకొని భుజాన మోసుకుంటూ వెళ్ళింది. రాత్రిపూట ఎవరికి తెలియదు మరి. వ్యాధిగ్రస్తునికి ఇదేం రోగం అండి, ఇప్పుడు ఇంకా స్త్రీ కావాలి అనుకుంటారు కదా. ఎవరికీ తెలియకుండా రహస్యంగా అది కూడా తీసుకొని పోతున్నాను. అలా తీసుకొని పోతుంటే మరి చీకటి కనపడలేదు. దారిలో ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఈమె తీసుకొని పోతున్నది. అలా పోతుంటే ఇతని కాలు ఆ మహర్షి తలకు తగిలింది. మహర్షి కోపం వచ్చేసింది. నీ తలకాయ 1000 వక్కలై పోతుంది అని శాపం పెట్టాడు. ఎప్పుడు సూర్యోదయం కాగానే తలకాయ 1000 వక్కలు అవుతుంది. భార్య అయ్యో స్వామి ఇలా జరిగింది, నా తప్పు, నేను మోసుకుంటూ పోయాను, అతను తగలలేదు, నాకు కనపడలేదు, మీరు చీకట్లో ఉన్నారు, మా వారిని క్షమించండి, శాపం ఉపసంహరించండి, నేను శాపం ఇస్తే తిరుగులేదు అని అన్నాడు ఆయన.
సరే అలాగైతే నా భర్తను చంపే సూర్యోదయం కావద్దు అంది. నేను పతివ్రతని అయితే లోకానికి సూర్యుడు కనపడకూడదు. సూర్యుడు కనపడితే నా భర్త చేస్తాడు కదా, సూర్యుడు కనపడకూడదు. పతివ్రత కాబట్టి సూర్యగోళం సూర్యబింబం మేల్పర్వతం చాటున ఉంది, అక్కడే ఉంది, బయటికి రాలేదు. అంటే ఆగిపోయింది, భూభ్రమణం ఆగిపోయింది అని అర్థం. సూర్యుడు ఆగుతాడా? మరి శాస్త్రంలో సూర్యుడు తిరగడు కదా, భూమి తిరుగుతుంది కదా, తిరిగే భూమి ఆగిపోయింది. భూభ్రమణం ఆగిపోతే ఎన్ని రోగాలు ఎన్ని ఉత్పాతాలు తెలుసు కదా. జనాలంతా అల్లకల్లోలం అయ్యారు, 3 లోకాలు కుంగిపోతున్నాయి, పతివ్రత ఏమిటో గతి ఏమిటో అని. అందరూ వచ్చి ప్రార్థించారు శ్రీమన్నారాయణుని. బ్రహ్మను వాళ్ళు వచ్చి, అమ్మా నీకేం భయం లేదు, బ్రాహ్మణ శాపం వ్యర్థం కాదు, కాస్త ఉపసంహరించుకో, నీ భర్తను మేము బతికిస్తాం, శాపం ప్రకారం మరణిస్తాడు, తర్వాత మేము బ్రతికిస్తాం, మా మాట నమ్ము అని దేవతలు విష్ణువు బ్రహ్మ రుద్రుడు 3 కోరితే సరే కనపడని సూర్యుడు అంది. సూర్యుడు కనపడ్డాడు, వీడు చచ్చాడు, శిరోవేగ్నం అయిపోయింది. మళ్ళీ బ్రహ్మాదులు బ్రతికించారు, బ్రతికించినా రోగంతో బ్రతికించారు. అయ్యో మరి రోగం పోలేదేమిటండి అన్నాడు. పిచ్చిదానా, నేను చెప్పింది బతుకుతావని, రోగం పోతుందని కాదు. ఏ రోగంతో చచ్చినప్పుడు ఎలా ఉన్నా అలాగే బతుకుతాడు. మరి నాకేం లాభం అండి కేవలం భర్త ఉన్నాడని చెప్పుకోవటానిక? నా భర్త ఆరోగ్యాన్ని పొందాలి, రోగాలేవి ఉండకూడదు నా భర్తకు. ఏం చెయ్యాలి? తీర్థయాత్ర చేయమన్నాడు. తీర్థయాత్ర చేస్తే అన్ని రోగాలు పోతాయి. ఎక్కడ పోతాయి? తిరగండి, ఎక్కడ తిరిగితే పోతాయో అక్కడి దాకా తిరగండి. అంటే కుష్ఠవ్యాధి తొలగిపోవటానికి భర్తను వెంటబెట్టుకొని బండిలో కూర్చోబెట్టుకొని బండి లాక్కుంటూ ఆ తల్లి వెళ్ళింది నర్మదా అంట. ఇలా తిరిగి 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 వెళ్ళి గంగలో మునగగానే ఇతని వ్యాధి పోయింది, మళ్ళీ నవయవ్వనాన్ని పొందాడు. ఇది కౌశిక వృత్తాంతం. స్కాంద పురాణంలో, శివపురాణంలో, పద్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఈ కథ చాలా వివరంగా చెప్తారు. అంటే ఇప్పుడు ఏమైంది? తీర్థయాత్ర వలన ఇతనికి రోగం పోయింది కదా, తీర్థయాత్ర చేయకముందు ఉన్నటువంటి పాపం కూడా పోయింది కదా, ఋషి శాపం అనేది దేవతల యొక్క అనుగ్రహం వల్ల పోయింది కదా, మరి పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు నదీ స్నానం, ఇన్ని రకముల నదులలో స్నానం చేసినందువల్ల, అంతమంది నదులను దైవాన్ని దర్శించడం వల్ల అతని మనస్సు కూడా మారింది. ఆ కామం, ఆ కోరిక ఉందే అది నశించింది. పరస్త్రీని పొరపాటున కూడా తాకకూడదు. భక్తి అంటే ఏమిటి? పరమాత్మ మీద భక్తి కలిగితే లోకం మీద విరక్తి కలుగుతుంది, సహజం కదా. తీర్థయాత్ర వల్ల కోరిక ఎలా పోతుంది అంటారేమో మీరు. కాదు, తీర్థయాత్ర అంటే ఏమిటి? ఇల్లు వదిలిపెట్టి, ఇంటిలో సంపాదన వదిలిపెట్టి, భోగాలు వదిలిపెట్టి, ఎండనక వాననక చలనక ఎలాంటి సౌకర్యాలు లేకుండా అన్ని వదిలిపెట్టి వెళ్ళారంటే సంసారంలో ఉండేటువంటి సుఖ సంపదల కంటే తీర్థయాత్రలో భగవంతుని యందు భగవత్ సేవలో నదీమ తల్లి సేవలో అధిక సంతోషం ఉన్నట్టే కదా, ఆనందాన్ని వారు పొందుతున్నట్టే కదా. అంటే ఏమైంది? భగవంతుని మీద పరమాత్మ యందు భక్తి కలిగి ఉన్నవారే తీర్థయాత్రకు వెళతారు. అవునా? భగవంతునిపై భక్తి ఉంది ఉంటే సంసారం మీద కాస్తంత విరక్తి కలిగినట్టే కదా. మొత్తం కాదు అంటే భార్య పిల్లలు సంసారం వదిలిపెట్టి తీర్థయాత్రకు పోవాలని చెప్పటం లేదు. సన్యాసంతో పని లేదు, వాళ్ళతో కలిసి కూడా వెళ్ళొచ్చు. కలిసి వెళ్ళినా విడిగా వెళ్ళినా
సాంసారిక ప్రక్రియలో కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ తగ్గుతాయి అని అర్థమే కదా యాత్రల వల్ల. అంటే ఇంత పవిత్రమైన నదీ జలం మన ఒంటిని తడిపితే ఈ శరీరమే కాకుండా లోపలున్న మనస్సు యొక్క కల్మషాన్ని కూడా పోగొడుతుంది. తీర్థయాత్ర శరీరంలోని రోగాన్ని మాత్రమే కాదు, మనసుకున్న రోగాన్ని కూడా పోగొట్టడానికి ఈ కథ దృష్టాంతం. మనోకల్మషం పోతుంది, మనస్సులో మార్పు వస్తుంది. అంతేకాదు మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. మనము స్నానము చేసే నీటిలో, అది నల్ల నీళ్లు కావచ్చు, బావి నీళ్లు కావచ్చు, మరో నీళ్లు కావచ్చు, స్నానం చేసే ముందు అమ్మా గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సప్తనదులారా మీరంతా వచ్చి ఈ జలంలో నిలువండి, చేరండి అంటే నేను ఒకేసారి ఇన్ని నదుల స్నానం చేస్తున్నాననే భావన వస్తుంది. అందువల్ల తీర్థయాత్ర అనే కాదు, నదీ స్నానం శరీరానికి ఉన్న రోగాన్ని పోగొడుతుంది, మనసుకున్న రోగాన్ని కూడా పోగొడుతుంది. మనసుకున్న రోగం ఏంటి? అయితే కామం లేకుంటే క్రోధం, అంతే కదా. అయితే కోరిక లేకుంటే కోపం, అలాగే లోభిత్వం, ఇవన్నీ పోతాయి. మరి కౌశికుడికి కుష్ఠవ్యాధి పోయింది, వచ్చిన పాపం కూడా పోయింది, మనస్సు కూడా మారింది. ఇక నేను ఈనాటి నుంచి ఇంకో స్త్రీని చూడను, నా భార్యతోటే నేను సంతోషంగా ఉంటాను, చక్కని నిశ్చయం తీసుకున్నాడు. భార్యాభర్తలు ఆనందంగా ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలిసిందే? తీర్థయాత్ర వల్ల పాపాలు పోతాయి, రోగాలు పోతాయి కదా, శరీరానికి పోతాయి, మనస్సుకు పోతాయి. దంపతులు ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది మనకు అద్భుతమైన తీర్థయాత్ర ప్రభావం. కౌశిక వృత్తాంతం, చంద్ర వృత్తాంతం, ఒక రెండు వృత్తాంతాలను అనుసంధానం చేసుకున్నాం. స్వస్తి.